హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ముందుగా ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బఠానీ ఆలు టమాటో వేసి కర్రీ చేస్తున్నామండి. సింపుల్ అండ్ సూపర్గా ఎవరైనా చేయొచ్చండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. చాలా బాగుంటుందండి. మంచి రెసిపీ, సింపుల్గా సూపర్గా. ముందుగా మనం 1 కేజీ టమాటోని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 బంగాళాదుంపలు తొక్క తీసుకొని కోసుకొని పెట్టుకోవాలండి పక్కన. అలాగే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫ్రోజన్ బఠానీ కొంచెం మనం ముందే తీసి పెట్టుకొని అది ఇందులో వేసి ఫ్రై చేయాలండి. చిన్న చిన్న మంటలో ఫ్రై చేయాలి. పక్కకు కొంచెం దూరం నిల్చొని ఫ్రై చేయండి, ఎందుకంటే అది కొంచెం పేలుతుందండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రై చేసి పెట్టుకుంటే పచ్చి వాసన అనేది ఉండదండి. బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఎండుమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు యాడ్ చేయాలండి. అలాగే బంగాళదుంప కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. కొంచెం సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం తొందరగానే ఉడుకుతుంది. లావుగా కట్ చేసుకుంటే కుక్కర్లో వేసుకోండి మీరు. నేను అన్ని సన్నగా కట్ చేసాను కాబట్టి ప్యాన్లో చేస్తున్నాను. ఈ విధంగా అన్ని కొలతలతో మంచిగా చేస్తే కరెక్ట్గా కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చూడండి అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇలా బంగాళదుంప కూడా వేసేసి పసుపు 1 స్పూన్ వేస్తాను, కారం 1.5 స్పూన్ వేస్తానండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఏంటంటే పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ కారం వేయనండి నేను. ఈ విధంగా కలుపుతున్నాను. ఆనియన్స్లో మనం సాల్ట్ యాడ్ చేయగానే కలర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆనియన్స్లో సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. అలాగే పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా చూడండి బంగాళదుంప కూడా యాడ్ చేసేసాను. చాలా సింపుల్ రెసిపీ అండి, బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా చిన్న మంటలోనే చేస్తున్నానండి. కావాలంటే కుక్కర్లో వేసుకోవచ్చండి మీరు. పెద్దగా కోసుకుంటే సన్నగా కోసాను కాబట్టి ఈ విధంగా ప్యాన్లో సాల్ట్ సరిపోయినంత వేసానండి. 1.5 స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూన్ ఉంటుందండి నా దగ్గర. పసుపు కూడా 1.5 స్పూన్ వేసాను. కారం కూడా 1.5 స్పూన్ వేస్తానండి. ఎందుకంటే మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి కారం. నేను 2 ఎండుమిర్చి మాత్రమే వేసానండి, అందుకని యాడ్ చేశాను కారం కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ అది క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దంటే మనం ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చండి, బాగుంటుంది ఇందులో. ఇప్పుడు వేసేసి ఫ్రై చేశాక కారం పొడి చూడండి, ఈ స్పూన్తో నేను 1.5 స్పూన్ వేసానండి. ఈ విధంగా చూడండి 1.5 వేసాను. కలిపేసి ఇప్పుడు టమాటాను కూడా మనం యాడ్ చేయాలండి. టమాటా యాడ్ చేసి టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. వేయంగానైతే వాటర్ వేయకూడదు. కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా సిమ్లోకి వస్తే ఫ్రై చేయాలి. మీకు చూపిస్తున్న విధంగా చేస్తే కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి ఖచ్చితంగా. చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటర్ అనేది 1/2 గ్లాస్ యాడ్ చేశానండి. నేను 1/2 గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేశాను. మా పాపకు ఆలుగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టం అండి తనకి. అందుకే తన కోసం ఖచ్చితంగా వీక్లీ వన్స్ చేస్తానండి పిల్లలకి. ఎవరికైనా పిల్లలు అంటేనే బంగాళదుంప అంటే ఇష్టం ఉంటుందండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసి మూత పెట్టి లిడ్ పెట్టి మనం క్లోజ్ చేసేసేయాలండి బాయిల్ అవ్వడానికి. ఎందుకంటే ఆలు ఉడకాలి, అలాగే టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి మనం మూత అనేది పెట్టేసేయాలండి. ప్యాన్ మీద మూత పెట్టేసి లిడ్ పెట్టి కుక్ చేయనివ్వాలి. ఒక 5 మినిట్స్ చిన్న మంటలో కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఇంకా ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది, టమాటా ఇంకా ఉడకలేదని మీకు చూపించి మళ్ళీ పెట్టేశాను మూత. మళ్ళీ కొద్దిసేపు పెట్టేసి తర్వాతకి ఉడికిపోయాక గరిటెతో మనము టమాటోని ఇలా మెత్తగా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోవాలండి. ఆ విధంగా ఉడికితే అప్పుడు కర్రీ అనేది మనకు మంచిగా అవుతుందండి. అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బఠానీని యాడ్ చేస్తామండి ఇప్పుడు. ఎందుకంటే ముందే యాడ్ చేస్తే మొత్తం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు యాడ్ చేసి ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసేయాలి ఈ విధంగా. అలాగే గరం మసాలా అండి, హోమ్మేడ్ గరం మసాలా వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసామండి. సింపుల్ టేస్టీగా ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి.
ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొంతమంది చూడడానికి నాకు కొంచెం సహకరిస్తుందండి. అందుకనే మీతో చెప్తున్నానండి. ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చూడండి, కర్రీ అయితే ఈ విధంగా వస్తుందండి. సూపర్గా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.